ఎన్ని రకాల సినిమాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి. అలాంటి వాటిలో అవతార్ ఒకటి. హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కెమెరాన్ రూపొందించిన అవతార్ ఫ్రాంచైజ్ భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టే కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే 2 భాగాలు అలరించగా మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 3 గంటల 15 నిమిషాల నిడివితో లాక్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా వచ్చిన అవతార్ 2 గంటల 58 నిమిషాలు, రెండో భాగం అవతార్ ది వే ఆఫ్ వాటర్ 3 గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో భాగం వాటన్నిటిని మించేలా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో పండోరా ప్రపంచానికి కొత్త విలన్ వరాంగ్ ను పరిచయం చేయనున్నారు. ఇక ఈ నావి పాత్రలో నటి ఊనా చాప్లిన్ కనిపించబోతోంది. ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది. పండోరా ఆత్మ అయిన ఐవాకు వ్యతిరేకంగా నిలబడే తొలి నావి పాత్ర ఇదే కావటంతో కథలో భారీ ట్విస్ట్ ఉండబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే జేమ్స్ కెమెరాన్ మాట్లాడుతూ ఈ భాగం గత 2 సినిమాల కంటే మరింత ఉత్కంఠభరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుందని తెలిపారు. శామ్ వర్తింగ్టన్, జోయ్ సాల్డానా, సిగోర్నో వీవర్, కేట్ విన్స్లెట్ వంటి ప్రధాన తారాగణం ఇందులో కొనసాగుతుండగా ఊనా చాప్లిన్ కొత్తగా జాయిన్ అవుతున్నారు. మొత్తం 5 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్లో తర్వాత 4వది 2029లో, 5వది 2031లో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇదిలా ఉండగా అవతార్ 3 విడుదల సమయంలోనే మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్ను థియేటర్లలో అటాచ్ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే అవతార్ మార్వెల్ అభిమానులకు డబుల్ ట్రీట్గా మారనుంది.